కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ గారి పేరు తీసేసి జన్జీరామ్ అని చెప్పి ఒక పథకం తీసుకొచ్చింది. అదే కరువు పని చట్టం అంటారు కదా, అది తీసుకొచ్చింది. దానివల్ల నష్టం జరుగుతుంది అనేది ఇలా ముచ్చట. దాంట్లో ఏం చెప్పారంటే గాంధీ పేరు చట్టం, గాంధీ చట్టం అని పెడదాము. గాంధీ, ఇది కరువు పని, ఇది రామ్జీ చట్టం. ఈ ఇంతకు ముందుకు కరువు పని ఉన్నప్పుడు ఏది మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పేరుతో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేసేదంటే ఈ చట్టం ద్వారా 100% నిధులను కేంద్ర ప్రభుత్వమే ఇచ్చేది, రాష్ట్రాల ఏకాన పైసలు లేకుండే. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చి ఏం చేసాడు, గాంధీ చట్టం తీసేసి రామ్జీ చట్టం పెట్టి ఇందులో మేము 60% వేస్తాం, 100కి 40% రాష్ట్రాలు కట్టుకోవాలని చెప్పాడు. 60% కేంద్రం, 40% ఏమో రాష్ట్రం. ఈ రేషియోలో చేసుకోవాలి. మేము ప్రతి ఏడాది బడ్జెట్ ఇస్తాం. ఇగో తెలంగాణకు 50 కోట్లు ఇచ్చినామంటే 50 కోట్ల మందమే పని చేయాలి, ఇంకా చేయనికి లేదు. ఈ చట్టంలోనేమో పని ఎప్పుడైతే అప్పుడు పని చూపించాలి ప్రభుత్వం. 100 రోజులు అవకాశం ఇవ్వాలి. ఇదేమో 100 రోజుల పని, ఇదేమో 125 రోజులు. 125 పైసలు లేకపోతే 125 నెత్తి కాదు కత్తి కాదు. మళ్ళా ఇప్పుడు ఏం చేసిండు, 100 రోజుల పైసలు ఇవ్వాల్సిన ఆయన ఇప్పుడు 75 రోజులకు పైసలు ఇస్తా ఉండు, మిగతా 50 రోజుల పైసలు ప్రభుత్వాన్ని కట్టుకోమంటుంది చెప్తా ఉండు. మరి అంతటుందా ఇట్లా అంటే కాదు. త్రిపుర, అగర్తల, మేఘాలయ, అస్సాము, ఆ ఈశాన్య రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో 7 రాష్ట్రాలు, ఆ ఈశాన్య రాష్ట్రాలతో పాటు ఇంకోటి ఉందిగా జార్ఖండ్ పైన ఉత్తరాఖండ్, ఈ ప్రాంతాలలోనేమో 90% నిధులు ఏమో వీళ్ళు ఇస్తారు కేంద్రము, 10% వాళ్ళు పెట్టుకోవాలి. ఇక యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి, చండీగఢ్, పాండిచ్చేరి, దామన్, ఇటువంటివి ఉన్నాయి కదా. ఒక ఢిల్లీ కాదు, కేంద్రపాలిత ప్రాంతం, ఢిల్లీ కాదు, మిగతా 6 కేంద్ర పాలిత ప్రాంతాలలో 100% కేంద్రం పెడుతుంది. ఈ డివైడ్ అండ్ రూల్ ఏందో తెలియదు. ఇక మిగతా రాష్ట్రాలన్నీ 60% వీళ్ళు పెట్టాలి, 40% వాళ్ళు పెట్టాలి. ఇంకా దరిద్రానికి ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం ఆ చట్టానికి ఉన్న తేడా, ఈ చట్టానికి ఉన్న తేడా ఇదని చెప్పి 2005లో ఈ చట్టం వచ్చింది, 2006 నుంచి ఇంప్లిమెంట్ అయింది. 2006 నుంచి 2025 వరకు ఈ చట్టం ఎట్లా అమలైంది అనేది లెక్కలేసుకొచ్చారు. సిగ్గుచేటు ఏంటంటే ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో పేదవాళ్ళు పేదరికం నుంచి బయటపడకపోగా ఇంకా అందులోనే మగ్గుతా ఉన్నారని ఆ డాటా చెప్తా ఉంది. ఈ చట్టము విషయం ఏంటంటే గాంధీ పేరు పెట్టుకొని, రామ్జీ పేరు పెట్టుకొని, ఇంకో పేరు పెట్టుకొని, నరేంద్ర మోడీ పేరే పెట్టుకొని పేర్లు మారిస్తే కాదు కదా, మా తలరాతలు మార్చే చట్టం కావాలనేది మా బాధ. ఇక్కడ వీళ్ళు 40% కట్టాలి, 60% కట్టాలి. పైసలన్నీ మాయే కదా, మీ ఇళ్ళ కింద తెచ్చి కడుతుర్రా. 9% మీకు కడుతున్నాం జిఎస్టీ, 9% వీళ్ళకి కడుతున్నాం. పైసలు మేమే కడతా ఉన్నాం వాళ్ళకు వీళ్ళకు. ఎవడిచ్చినా మాకే ఇబ్బంది లేదు, 125 మంచిదేమేం కాదంటలేం. కానీ ఇంకా ఏం తేకాసు పెట్టిండంటే ఈయన అప్పుడేమో 365 రోజులు 365 డేస్లో ఎప్పుడైనా పని తీసుకోవచ్చు. 365 రోజులలో ఎప్పుడైనా 100 రోజులు, ఎప్పుడైనా 100 రోజుల పని తీసుకోవచ్చు అన్నట్టు. ఈడ ఏం చేసిందంటే ఒక 60 రోజులు మాత్రం ఖచ్చితంగా తీసుకోవద్దు. ఎప్పుడు వ్యవసాయం ఉన్నటువంటి, వ్యవసాయం కోతలకు వచ్చే టైంలో మీరు కోతలకు వచ్చే టైంలో మీరు తీసుకోకూడదు అని చెప్పి రిస్ట్రిక్షన్ పెట్టారు 60 రోజులు. ఇలా కోతలు ఎవడన్నా కొడవలు పెట్టి కోస్తున్నాడు, మిషనే వచ్చి కట్ చేసుకొని పోయి అప్పటిదప్పుడే ఒడ్లు పక్కకు పోయాయి, హార్వెస్టర్లు వస్తున్నాయి. ఇంకా ఈ కథ నరేంద్ర మోడీ గారికి తెలియదా? ఈ 60 రోజుల హాలిడే ఏంది? ఇగో ఇట్లా కొత్త కొత్త చట్టాలు తెచ్చి పేర్లు మార్చుకుంటా తమాషాలు కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంటే ఇక వీళ్ళు కూడా, ఈ రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళు అదశలను చూడ్రి. మొన్నటిదాకానే 32 జిల్లాలలో ఉండే కరువు పని, హైదరాబాద్ మినహా మిగతా జిల్లాలు ఉండే. ఇప్పుడు ఏమైంది, మేడ్చల్ జిల్లాను కూడా ఊడవెక్కేసారు దాంట్లోకి. ఇప్పుడు 31 జిల్లాలనే కరువు పని నడుస్తూ ఉంది, 31 జిల్లాలనే. ఇంకా అది పోగా ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ చుట్టుముట్టున్నటువంటి ఊర్లు గీర్లు అన్ని కలిపిరు ఇలా. ఆడ కరువు పని లేదు ఇక, ఎందుకంటే గ్రామీణ ఉపాధి హామీ పథకం, అది పట్టణ ఉపాధి హామీ పథకం కాదు. ఆడ కరువు పని మొత్తం ఎత్తేసినట్టు. అంటే 1,34,00,000 మందికి కరువు పని లేదనేది ఈ చట్టం ద్వారా తెలుస్తా ఉంది, కొత్తగా తీసుకొచ్చిన చట్టం ద్వారా.
ఈ రకంగా ప్రజల్ని మోసం చేస్తా ఉన్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. జనందేమో సొమ్ము, జనానికి ఖర్చు పెట్టమంటేనే ఈ బాధ. అందుకోసమే తెలంగాణ ప్రజలారా మనం అందరం కూడా ఒకటే, ఈ ప్రభుత్వాలు మనకు మంచి చేయడానికి లేవు. నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి చర్చ ఎవడు అడగలేదు, ఎవడు కోరలేదు, దీని మీద మాట్లాడమని. ఈయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాడు, ఈయన సూపర్ చేసిన అంటాడు, వీళ్ళే కొట్టుకుంటా ఉన్నారు. మీకు దమ్ము ఉంటే ఇదే నీళ్ళ మీద మాలాంటోనికి అవకాశం ఇచ్చి మాట్లాడమని మైక్ ఇస్తే మేము మాట్లాడతాం. నేనేమో ఆ మండల్లా, వీళ్ళేమో అసెంబ్లీలా. ఇక వీళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట. అవతలనికేమో ఇదివరకు ఏరుకొని బుక్కొని పోయిండు, అవతల పడ్డాడు. ఆయన తిన్నాడు, ఈయన తినే పనిలే ఉన్నాడు. ఇక బీజేపీ వాళ్ళకేమో ఇది ఇడిచిపెట్టి రామ్జీ చట్టం మీద ఉన్నది వాళ్ళకు. ఎవ్వరికి పట్టింపు లేదు తెలంగాణ సంపద మీద. అసలు అసెంబ్లీ ఎందుకు నడుస్తా ఉందా? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 40-45 రోజులు నడిచేది అసెంబ్లీ. 40-45 రోజులు ఎంత వరికంకులు ఎత్తుకొచ్చేది, మొక్కజొన్న పొట్లు ఎత్తుకొచ్చేది, ఆడ ఓసేది, నిరసనలు, గందరగోళాలు, ప్రజా సమస్యలు చర్చకు వచ్చేది. ఈడ ఏం పాడైంది? ఏం లేదు, ఇది ఒట్టిదే. ఎందుకు పెడతా ఉన్నారు ఈ అసెంబ్లీ? ఖచ్చితంగా పెట్టాలి కాబట్టి పెట్టి తూతూ మంత్రం అనిపిస్తా ఉన్నారు. అలా బిల్లులు పాస్ చేసుకొని పోతా ఉన్నారు.